చందమామ కథ కాళహస్తి. పూర్వకాలమందు ఒక అడవిలో ఒక చోట శివుడు లింగరూపంలో వెలిశాడు. రాత్రివేళ అడవిలో తిరిగే సర్పరాజు శివభక్తుడు. అందుచేత ఆ లింగాన్ని చూసిన తర్వాత రోజు రాత్రి అక్కడికి వచ్చి ఆ లింగానికి పూజ చేసి పోవాలని నిశ్చయించుకున్నాడు. పాముల దగ్గర విలువైన మణులన్నీ ఉంటాయి. మణులంటే వాటికి ఎంతో ప్రీతి. ఆ నాగరాజు తన పుట్టలోకి వెళ్ళి తన వద్ద ఉన్న మరకత మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు, కెంపులు, పచ్చలు, నీలాలు, పుష్యరాగాలు ఒక్కటేమిటి అన్ని రకాల మణులు తెచ్చి ఆ లింగం మీద పెట్టి భక్తితో పూజ చేసి వెళ్ళిపోయాడు. ఆ అడవిలోనే ఒక పెద్ద ఏనుగు కూడా ఉన్నది. ఆ అడవిలోని ఏనుగులన్నింటికీ అది రాజు. సర్పరాజు పూజ చేసి వెళ్ళిన మర్నాడు గజరాజు ఆ దారిన వచ్చి లింగాన్ని చూశాడు. గజరాజు కూడా గొప్ప శివభక్తుడే. శివలింగం కనపడగానే ముంగాళ్ళు వంచి తొండమెత్తి మొక్కుకున్నాడు. లింగం మీద ఉన్న మనులను చూసి చేదరించుకున్నాడు. మనులంటే పాముకి గొప్ప కానీ ఏనుగుకేం గొప్ప? ఎవడు చెప్పమా ఈ దుర్మార్గుడు పరమేశ్వరుని మీదనే రాళ్ళు రప్పులు పడవేసిపోతాడా అని తలచి గజరాజు ఆ మనుల్ని తొండంతో విసిరిపారేశాడు. మనులుంచి వెళ్ళిన నాగరాజు కూడా తనకు మల్లనే మహాభక్తుడని ఎంతో భక్తితో ఆ మణులను లింగానికి పూజ చేసి వెళ్ళాడని గజరాజుకేం తెలుసు? ఆ మణులన్నీ ఉత్త రాళ్ళు రప్పలోనూ అటువంటివి పరమేశ్వరుని సన్నిధిలో ఉండదగినవి కాదు అని గజరాజు ఉద్దేశం. అందుకే వాటిని దూరంగా విసిరేశాడు. పాములకు మణులంటే ఇష్టం ఉన్నట్లే ఏనుగులకు పత్రి మీద పువ్వుల మీద ప్రీతి. గజరాజు గబగబా వెళ్ళి అడవంతా తిరిగి మోపెడు బిల్వపత్రి విరుచుకు వచ్చాడు. కొలనులో దిగి తామర తోళ్ళు పువ్వులు తెంపుకొని వచ్చాడు. అవన్నీ తెచ్చి శివలింగానికి పూజ చేసి తన మానాన తాను వెళ్ళిపోయాడు. రెండో రాత్రి నాగరాజు కొత్త కొత్త మణులెన్నో సంపాదించి తెచ్చి పూజ చేసుకుందామని శివలింగం వద్దకు వచ్చాడు. చూస్తే ఏముంది, తాను ముందు రాత్రి పెట్టి వెళ్ళిన మణులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. పరమేశ్వరుని మీద ఆకులు అలములు చెత్తా చెదారము కనపడినాయి. గజరాజు భక్తి శ్రద్ధలతో పెట్టి వెళ్ళిన ఆ పత్రి పువ్వులు నాగరాజుకి తీగలు ముళ్ళకంపలు అనిపించాయి. నా పూజ పాడు చేసి దేవుడికి ఇలా అపకారం చేసిపోయిన దుర్మార్గుడు ఎవడై ఉంటాడు అని ఆలోచిస్తూ సర్పరాజు ఏనుగు పెట్టి వెళ్ళిన పత్రి పువ్వులు తీసి దూరంగా తోసివేసి తాను తెచ్చిన మణులతో మళ్ళీ శివలింగానికి పూజ చేసి వెళ్ళాడు. మర్నాడు గజరాజు తొలినాటికి మల్లనే పత్రి పువ్వులు పుచ్చుకొని శివలింగం దగ్గరికి వచ్చాడు. చూసేటప్పటికి లింగం మీద తాను పెట్టి వెళ్ళిన పత్రి అక్కడ లేదు. దాని స్థానాన్ని మళ్ళీ రాళ్ళు రప్పలు ప్రత్యక్షమైనవి. ఆ రాళ్ళు రప్పల వాడెవడో మళ్ళీ వచ్చాడన్నమాట. నేను ఆ రాళ్లను మాటున తీసి పారేస్తే నోరు మూసుకొని పోక తగుదురమ్మా అని నా పత్రిని పువ్వులను తోసేస్తాడా అంటూ నాగరాజు పెట్టిన మణులన్నీ దూరంగా విసిరేసి గజరాజు తాను తెచ్చిన పత్రితోనూ పువ్వులతోనూ లింగానికి పూజ చేసి వెళ్ళిపోయాడు. మూడో రాత్రి నాగరాజు మళ్ళీ మామూలు ప్రకారం మణులతో శివలింగం దగ్గరికి వచ్చి తన పూజ భగ్నమై ఉండటము, దేవుని మీద మళ్ళీ ఆకులు అలమలు కప్పి ఉండడము చూసి దుఃఖము కోపము ఆగలేదు. శివుని కేసి దీనంగా చూస్తూ, స్వామి, నేనెంతో భక్తితో నవరత్నాలు తెచ్చి పూజ చేసి వెడుతూ ఉంటే దుర్మార్గుడెవడో రోజు నా పూజ నాశనం చేసి నీ మీద ముళ్ళకంపలు పెట్టిపోతున్నాడే. నీ మూడవ కన్ను తెరిచి వాణ్ణి హతం చేయాలి గాని ఇలా చూస్తూ ఊరుకుంటావా? అయ్యో, ఎంత తెలివి తక్కువ వాణ్ణి! పరమేశ్వరుడవు, నీకు చేతకాకపోవడం ఏమిటి? చేతనయ్యే ఊరుకున్నావు. భక్తుడనైన నన్ను వదిలేసి నా శత్రువైన ఆ దుర్మార్గుడి పక్షం చేరిపోయి వాడు ముళ్ళకంపలు పెట్టినా ఊరుకుంటున్నావు. నువ్వు ఇలా పరాయి పక్షంలో చేరిపోవటానికి నేను చేసిన అపరాధం ఏమిటి స్వామి అంటూ దుఃఖించాడు. ఆఖరికి మనస్సు కుదుట చేసుకొని మళ్ళీ ఆ పత్రిని అంతటిని నెట్టివేసి లింగం మీద ఉన్న దుమ్మునంతా బుస్ బుస్ మని ఊది స్థలం శుభ్రం చేసి తాను తెచ్చిన మణులతో పూజ చేసి వెళ్ళాడన్న మాటే కానీ ఆ రాత్రి నాగరాజుకి నిద్ర పట్టలేదు. నా పూజ పాడు చేస్తున్నది ఎవరు? వాడి పని పట్టడం ఎలాగా అనే ఆలోచనతో అతడు రాత్రంతా జాగారం చేశాడు.
తర్వాత మామూలు ప్రకారం శివలింగం దగ్గరికి ఏనుకొచ్చింది. తన పత్రి పోయి శివలింగం మీద మళ్ళీ రాళ్ళు కప్పి ఉండటం చూసింది. ఏనుగుకి ఒళ్ళు మండిపోయి, నాతో పేచి తెచ్చుకుంటున్న ఈ మూర్ఖుడెవడు? వాడు మూర్ఖుడైతే కావచ్చు, కానీ వాడు వేసే ఈ రాళ్ళు నీకెలా నచ్చాయి స్వామి? ఈ నీలాలు నా నల్ల కలువలకు సాటి వస్తాయా? ఈ పచ్చలు నా బిల్వ పత్రాలతో పోలుతాయా? ఈ కెంపులు నేను తెచ్చి సమర్పిస్తున్న ఎర్ర తామర పుష్పాల ముందు ఎందుకు పనికొస్తాయి? నేను తెచ్చిపెడుతూ ఉన్న పువ్వులలోనూ పత్రిలోనూ ఉండే మృదుత్వం కానీ, చల్లదనం కానీ, పరిమళం కానీ ఈ కరకు రాళ్లల్లో ఎక్కడున్నవయ్యా అని ప్రశ్నలు కురిపించాడు. ఈవేళ కూడా ఈ రాళ్ళు అవతల పారేసి మామూలు ప్రకారం పూజ చేసుకొని పోతాను. రేపు కూడా ఈ పూజ గనక పాడైపోయి ఉన్నదా, వాడి పని పట్టి తీరతాను అని నిశ్చయించుకొని పూజ పూర్తి చేసి వెళ్ళిపోయాడు. మనసుకు పట్టి పీడిస్తూ ఉన్న కోపం మూలాన గజరాజుకు కూడా రాత్రి నిద్ర పట్టలేదు. గజరాజు వెళ్ళిపోయాక నాగరాజు శివలింగం వద్దకు వచ్చి చూశాడు. మళ్ళీ తన పూజ భగ్నమై ఉండటం చూసి మండిపడ్డాడు. ఈ దుర్మార్గుడెవరో కావాలని నన్ను పరాభవిస్తున్నాడు కనుక ఇక్కడనే పొంచి ఉండి వాడిని పట్టి పల్లారిస్తే గాని నేనింటికి పోను, ఇదే నా శపథం అని నిశ్చయించుకున్నాడు. ఏనుగు పెట్టి వెళ్ళిన పత్రిని ఇదివరకు మళ్ళీ ఈసారి తోసిపారేయలేదు. మెల్లిగా ఆ పత్రిలో దూరి సర్పరాజు దాక్కున్నాడు. యథాప్రకారం గజరాజు వచ్చాడు. ఇదివరకు మళ్ళీ కాకుండా తాను పెట్టి వెళ్ళిన పత్రి చెక్కు చెదరక అలాగే ఉంది. ఏమీ అదృష్టం! ఆ రాళ్ళు తెచ్చిపెట్టే మూర్ఖుడేమైపోయినట్టు? చచ్చిపోయి ఉంటాడు. శివుడే నన్ను కరుణించడం కోసమని ఆ దుర్మార్గుణ్ణి చంపివేసి ఉంటాడు. సంతోషంతో గజరాజు మాలిన్యం తీసివేయటానికని తన తొండం పత్రి మీదకు చాపాడు. లోపల దాగి ఉన్న నాగరాజు ఇదంతా కనిపెడుతూనే ఉన్నాడు. ఇన్నాళ్ల నుంచి నా పూజ పాడు చేస్తూ ఉన్నది నీవేనా? బాగా దొరికావులే. నీ పని పట్టే కాలం సమీపించింది కనుకని నా కంట పడేటట్లుగా చేసి శివుడు నన్ను అనుగ్రహించాడు అనుకొని తన వైపు వస్తూ ఉన్న ఏనుగు తొండంలో పుసుక్కుమని దూరి తొండంలో నుంచి గజరాజు కుంభస్థలానికి పోయి అక్కడ ఇష్టం వచ్చినట్టుగా మెదలడం మొదలెట్టాడు. ఇంకేముంది, మెదడులో చేరి నాగరాజు అలా మెదులుతూ ఉంటే బాధకు నిలబడలేక గజరాజు అటు ఇటు పరిగెత్తనారంభించాడు. ఆ పాముని ఎలాగైనా బయటకు రప్పించాలని తొండం నిండా నీళ్లు పీల్చుకొని ముక్కుతో చీదాడు. నీళ్లు బయటకు వచ్చినవే కానీ పాము లోపలే ఉండిపోయింది. చెట్టు మ్రాకుల దగ్గరికి వెళ్ళి కుంభస్థలాలను రాసుకుంటే లోపల ఉన్న పాము ఒత్తిడికి ఆగలేక పైకి వచ్చేస్తుందని ఆశపడినాడు కానీ నాగరాజు లోపల నుంచి కదలనే లేదు. ఇంకా గజరాజుకి ప్రాణాల మీద ఆశపోయింది. ఈ పాము నా మెదడులో తన విషాన్ని కక్కి నన్నెలాగో చంపేస్తుంది. నా మీద కసిబూనిన శత్రువును బ్రతకనివ్వటం ఎందుకు? దీన్ని చంపి మరీ చస్తాను నేను అని నిశ్చయించుకున్నాడు. ఎక్కడికి పోకుండా పాము అతని తొండాన్ని మెలికలుగా చుట్టేసుకుంది. గజరాజు వేగంగా పరిగెత్తుకెళ్ళి ఎదురుగుండా ఉన్న కొండను తన కుంభస్థలాలతో ఢీకొనే వరకు దెబ్బకి లోపలనున్న నాగరాజు చితికి చచ్చిపోయాడు. తల బద్దలైపోయి ఆ రక్తపు మడుగులో గజరాజు పీనుగై పడిపోయాడు. పార్వతీదేవి భర్త దగ్గరికి వచ్చి గజరాజు నాగరాజు చచ్చిపడి ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. పరమేశ్వరుడు వాటి చరిత్రంతా చెప్పాడు. పార్వతీదేవి గజరాజును నాగరాజును మహాభక్తులు అని మెచ్చుకుంది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అన్నాడు, మహాభక్తులే, కానీ వీరిద్దరికీ ఒకళ్ళ మతం అంటే ఒకళ్ళకి కిట్టింది కాదు. ఈ కిట్టకపోవడం తప్పు. ఎవళ్ళకి ఏ విధమైన పూజ నచ్చితే ఆ విధంగా చెయ్యవచ్చు. అన్ని రకాల పూజలు నాకు నచ్చుతాయి. పాము చేసిన మనుల పూజ, ఏనుగు చేసిన పత్రి పూజ కూడా నాకు నచ్చాయి. ఈ రహస్యాన్ని మన భక్తులు తెలుసుకోలేక ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకున్నారు. ఎవరి మతాన్ని వారు విశ్వాసంతో అవలంబించవలసిందే కానీ ఇతరుల మతాల వాళ్లతో దెబ్బలాటకు దిగకూడదన్నాడు. పార్వతీదేవి అవునని ఒప్పుకున్న తర్వాత పరమేశ్వరుడు ఆ భక్తులిద్దరికీ మోక్షం ఇచ్చాడు. ఆ అడవిలో శివుడు వెలిశాడని, సర్పరాజుకి నాగరాజుకి మోక్షం ఇచ్చాడని క్రమంగా అందరికీ తెలిసింది. శివభక్తుడైన రాజు ఒకడు
అడవంతా కొట్టించి శివాలయం ప్రతిష్ఠింపచేశాడు. ఆ గుడి చుట్టూ ఇప్పుడొక పెద్ద ఊరు వెలిసింది. ఆ ఊరి పేరే కాళహస్తి. కాలం అంటే పాము, హస్తి అంటే ఏనుగు. పాముకు ఏనుగుకు మోక్షం కలిగిన స్థలం కనుక ఆ ఊరికి కాళహస్తి అనే పేరు వచ్చింది. ఇటువంటి మహిమగల కాళహస్తిలో స్వర్ణముఖి అనే నది యాత్రికుల స్నానపానాలకు ఆధారమై ఉన్నది. ఇక్కడ మహాశివరాత్రి నాడు గొప్ప తీర్థం జరుగుతుంది. లక్షలాది జనం అక్కడ ఈశ్వరుని దర్శనం చేసుకొని తరిస్తారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1949 అక్టోబర్ చందమామలో వచ్చింది. రచన పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.